రే పులి వెళ్ళొక కేజీ కందిపప్పు తేరా 100 రూపాయలు తీసుకుంటాడు. నువ్వు వచ్చినప్పుడు పొట్లం మాత్రం జాగ్రత్తగా తీసుకురా. చిరిగినా కింద పడినా నీకు మామూలుగా ఉండదు. సరే అమ్మా. ఒరే ఏరబాబు కేజీ పప్పు కట్టారా? సరేరా. ఈ 70 తీసుకున్నాడు అంటే 30 మందేనేమో ఈ 30 తేదీ కొనేసుకున్నాం. ఒరే ఏరబాబు ఫుల్ కూలింగ్ ఉన్న థమ్స్ అప్ ఒకటి ఒక రెండు లేస్ బైట్లు ఇచ్చారా? అమ్మా ఇదిగోనే. 1 minute later. రే పులి నేను కందిపప్పు తెమ్మని నువ్వు ఏ పప్పు తెచ్చావురా? నువ్వు శనగపప్పు తెచ్చావు. వెళ్ళి ఇచ్చేసి కందిపప్పు తే. అంటే అమ్మాది రిటర్న్ తీసుకోడేమోనే. ఎందుకు తీసుకోడు? మన వీరబాబేగా. వెళ్ళి ఇచ్చేసి కందిపప్పు తీసుకురా. ఒరే ఏరబాబు నాకు కావాల్సిందేమో కందిపప్పు, నువ్వు కట్టిందేమో శనగపప్పు. కందిపప్పు అయితే 100 రూపాయలు. 100 అది మనం మిగిలిన డబ్బులు తినేసాం. ఇప్పుడు ఎలాగా? ఓ పని చేద్దాం, అర కేజీ కట్టించేసి అమ్మ దగ్గర కేజీ అబద్ధం ఆడదాం. అప్పుడు కూడా 20 రూపాయలు మనకే ప్లస్. దాంతో మళ్ళీ మంచి కూల్ డ్రింక్ తాగేద్దాం. నాకు కూడా కూల్ డ్రింక్ తీసుకో. అది కుదరదు. అమ్మా కందిపప్పు తెమ్మంటే పందికొక్కలా శనగపప్పు తెచ్చిందే కాకుండా నన్నే మోసం చేద్దామని చూస్తావారా? ఫాలో కొట్టండి. అబ్బా ఈ దోమలు చంపేస్తున్నాయి. వీటికి ఇలా కాదు, రేపు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి దోమతర తెచ్చేయాలి. ఇప్పుడు రండి, దమ్ముంటే వచ్చి మమ్మల్ని కొట్టండి చూద్దాం. ఏంటి ఆగిపోయారు? రాలేకపోతున్నారా? ఈ పులి వెంకట్రావు ముందే మీ దోమగంతులా? ఏమే ఎలా ఉంది మన ఐడియా? మీరు సూపర్ అండి. మీ తెలివే తెలివి. The next day. ఈ దోమల నేను కడతానా? నువ్వా? నీకు రాదులేరా? పర్లేదు కట్టనివ్వండి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్చుకుంటాడు? సరే రారా. ఏమండి? ఏంటి సత్యవతి? నిన్న మీరు సవాల్ చేసి పిలిచారు కదా, ఆ శత్రువులు వచ్చారండి. శత్రువులు ఎవరే? ఇవెలా వచ్చాయి? ఇంత పెద్ద బొక్క? అంటే నిన్నేదో ఆవేశంలో ఈ డబ్బా అంత ఇడి వల్ల అయింది. అబ్బా! అబ్బా! ఫాలో కొట్టండి. ఏమే పరం, పులిగాడు చాలా రిచ్చే. చూడే ఎలా తాగుతున్నాడు. వావ్ సూపర్ పులి, నీ స్టైల్ సూపర్. చూసారా స్టైలు? ఆడు మామూలుగా మంచిలు తాగడం నేను ఇప్పుడు వరకు ఎప్పుడూ చూడలేదురా. ఎంత రిచ్ కాకపోతే అన్ని కూల్ డ్రింకులు, అది కూడా టిన్నులు తాగుతాడు. ఎంతైనా మన పులిగడ భలే రిచ్ రా. ఫాలో కొట్టండి. పొద్దున్నే పరంజ్యోతి నువ్వు గొడవ పడ్డారంట. ఇది స్కూల్ అనుకుంటున్నారా, చేపల మార్కెట్ అనుకుంటున్నారా? ఆడపిల్లలను కూడా మర్చిపోయి అలా గొడవ పడతారా? మేడం ముందు పరంజ్యోతే నా మార్కుల గురించి ఎగతాళి చేసింది మేడం. చేస్తే నువ్వు మీ క్లాస్ టీచర్ కి కంప్లైంట్ ఇవ్వాలి గానీ ఇలా క్లాస్ లోనే గొడవ పడతారా? సారీ మేడం. నీకు ఇలా కాదు, టీసీ ఇచ్చి పంపించేస్తాను. అలా కాదు మేడం, కావాలంటే మా నాన్నతో ఫోన్ చేసి మాట్లాడండి. ఏదైనా ఉంటే మా నాన్నగారికి చెప్పండి. మీ నాన్నగారు చెప్పారు కాబట్టి ఈ ఒక్కసారికి క్షమించి వదిలేస్తున్నాను. Meanwhile, boys. ఏంట్రా పెద్ద రౌడీ అనుకుంటున్నావు? నువ్వు స్కూల్ గ్రౌండ్ లో పండుగ కొట్టావంట. నువ్వు స్టూడెంట్ వా, వీధి రౌడీవా? నువ్వు అసలు స్కూల్లో ఉండడానికే వీల్లేదు. గొడవల్లోనే గోల్డ్ మెడల్ తీసుకునే రేంజ్ ఉన్నాను. ఈయనేమో నాకు దమ్కి ఎత్తున్నాడు. ఎన్ని చూడలేదు. వెంటనే మీ నాన్నగారిని పిలిచి టీసీ ఇచ్చి పంపించేస్తాను నీకు. నాన్న సార్ 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 నా దగ్గరికి వచ్చారు. మీ కాల్ పట్టుకుంటాను సార్. మా నాన్న దగ్గరికి అసలు వచ్చారు. ప్లీజ్ సార్, కావాలంటే నన్ను ఎక్కడికి సమాజ్ చేయండి సార్. అంతేగాని మా నాన్న దగ్గరికి వచ్చా సార్. మీకు మా నాన్న గురించి తెలియదు సార్. అసలుగా మంచోడు కాదు, పెద్ద తాగుబోతు, సైకో, తిరుగుబోతు, పెద్ద రౌడీ సార్. వస్తే నన్నే కాదు నాతో పాటు మిమ్మల్ని కూడా సంటారు సార్. సార్ సార్ ప్లీజ్ సార్ వచ్చి సార్. ఆయన అప్పుడప్పుడు మాత్రం ఇంట్లో ఉంటారు సార్, మిగిలిన రోజులు జైల్లోనే ఉంటాడు. వచ్చి సార్ ఆయన పిల్లలు సార్. మరా సైకోని ఎలా భరిస్తున్నావురా? నాన్న
నేను సైకోని శాడిస్నా